నన్ను దమ్ముంటే పట్టుకోండి అంటూ గతంలో పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని కుకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 3 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐబొమ్మ వెబ్సైట్ నిండా తెలుగు సినిమాలు, పైరసీ, ఓటీటీ కంటెంట్ ఉంటుంది. దీంతో గతంలో ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొడ్యూసర్లు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు అప్పట్లో పోలీసులకు సవాల్ విసిరాడు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్రాన్స్ దేశం నుంచి హైదరాబాద్ కు ఇమ్మిడి రవి వచ్చినట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని కుక్కట్పల్లిలో బలపన్ని పట్టుకున్నారు. అనంతరం రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. అలాగే అతడి అకౌంట్ లో ఉన్న 3 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. దీంతో పాటు అనేక కోణాల్లో ఇమ్మిడి రవిని సిసిఎస్ పోలీసులు విచారించారు. అతడు 2019 నుండి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 6 ఏళ్ల కాలంలో వేలాది పైరసీ సినిమాలను వెబ్సైట్ లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు థియేటర్ లో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలో వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నాడు. దీంతో సినీ నిర్మాతలకు భారీ నష్టం జరిగింది. ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై కూడా సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5 కీలక నిందితులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు తాజాగా ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. రవి ఏజెంట్ల నెట్వర్క్ తో పాటు హ్యాండ్లర్లు నెట్వర్క్ పై పోలీసులు కూపీలు అవుతున్నారు. ఇక రవి భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడని సమాచారం. విచారణ అనంతరం అతన్ని కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారు? కామెంట్ చేయండి.